కూడా తప్పటి ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. ఇవాళ మొత్తం సంఖ్యలో మాతాజీ గారి సంఖ్యను ఎక్కువ కొట్టాలి. మాతాజీ గారు కూడా తప్పటి వాడు. శివాయ నవ మానవ అది భవాన్నవ తారకమని ఎరుగవ ఒక కణము జలము ఒక పిలువదడం అకడంక భక్తితో అరుణకుడు ఫలము. అలాంటి ఒక విలక్షణమైనటువంటి ఆధ్యాత్మిక తత్వవేత్త సోదరి కార్యక్రమాన్ని రావడం, అనేక మంది శిష్యులకు నాకు బాగా జ్ఞాపకం ఉంది. చాలా నాగదేవతా కేంద్రాన్ని నేను రోషన్ గారు ప్రారంభం చేశాను. ప్రతిష్టాత్మకమైనటువంటి క్లాక్ టవర్లో ఉన్న నాగదేవత గుడి కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారు నేను ప్రారంభం చేశాం. మా రామకృష్ణ గారు కూడా ఉన్నారు. ఒక అనుగ్రహించే దేవత, ఒక ఆశీర్వదించే దేవత, ఒక ఫలాన్ని ఇచ్చే దేవత, సంతానం కానీ, ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, ధనం కానీ, ప్రాపకం కానీ, రాజకీయ చైతన్యం కానీ ఇచ్చే దేవత ఎవరంటే అదే నాగదేవత, కొట్టాలి నాగదేవత. అలాంటి నాగదేవతని పరిశ్రమలోనే సాక్షాత్కరింపజేసుకొని ఎంతో మందికి ఉపశమనాన్ని కలిగించేటువంటి మాతాజీ గారిని అభినందిస్తూ కార్యక్రమం ముఖ్య అతిథి మానవీయ విలువలకు ప్రతీక, చలనచిత్ర పరిశ్రమలో ఏ కష్టం వచ్చినా నేనున్నాను అన్నటువంటి దాసనారాయణ రాఘవ కథ అంత సౌజన్యమూర్తి. అమితాబ్ బచ్చన్కి ఎక్కువ, నాకు తక్కువ. మా రామకృష్ణ కూడా తప్పట్టుకుంటారు. అంటే రామకృష్ణ గారి సేవ అమోఘమైంది. ఆయన ఎప్పుడు డబ్బు వెంట వెళ్ళలేదు. కార్మిక లోకానికి ఏదైనా అన్యాయం జరిగితే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దగ్గరికి ఆత్మీయులు మేము ఒకటే జిల్లా వాడు పక్క రామకృష్ణ ఆక్రమించిన వయసులో ఆక్రమించినవాడు కానీ ధైర్యంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కార్మిక పక్షపాతంలో మా రామకృష్ణ గౌడ్ గారు ముఖ్య అతిథిగా చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మా కృష్ణవేణి ఎక్కడ ఉంటే అక్కడ హడావుడి ఎక్కువ ఉంటుంది. కొట్టాలి కృష్ణవేణి తప్పటి. ఎందుకంటే మా సిద్ధార్థ వారు సాహితీవేత్త, సంస్కారానికి సాహిత్యానికి ప్రతి ఆచార్య వారు వల్లూరి ఫౌండేషన్ వాళ్ళు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక సత్కరించడం, సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. సత్కారం అనేది ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ లాంటి. అలాంటి సత్కారం ఎవరో నన్ను అధ్యక్షుడు వహించేటువంటి అవకాశం చిరంజీవి శ్రీనివాస్ని అభినందిస్తూ, శ్రీనివాసు చాలా సందర్భాలు చెప్పారు. 20 పట్టు కొంచెం ప్రశాంతంగా ఇదే మన రామకృష్ణ చాలా ఈయనకి వచ్చినంత జనాలు ఎవరికి రాదు. కానీ విసురుదేవి వెన్నుడు కాకుండా మధ్యకి ప్రకారం శ్రీనివాస్ నా తమ్ముళ్ళగా దత్తాత్రేయ గారు గొప్ప మాట అన్నారు. మండల దత్తాత్రేయ సీనన్న ప్రశాంతంగా 10 నిమిషాలు అయిపోయింది. శ్రీనివాస్ గురించి దత్తాత్రేయ